సాయిబంధులరా, శ్రీ సాయి సచ్చరిత్ర రాయడానికి బాబావారి అనుమతిని కోరినప్పుడు బాబావారు అన్నటువంటి మాటలు ఏంటంటే, వాడు నిమిత్త మాత్రుడే, నా జీవిత చరిత్ర నేనే వ్రాసి భక్తుల కోరికలు నెరవేర్చవలెను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడు. వాడు నిమిత్త మాత్రుడే అంటే ఎవరైతే శ్రీ సాయి సచ్చరిత్రను రాశారో ఆయన నిమిత్త మాత్రంగానే ఆ పని చేశాడు. చేయించిందంతా కూడా సాయిబాబా వారు. దీన్నే మనం నిమిత్త మాత్ర సిద్ధాంతం అంటాం. ఆధ్యాత్మికతలో నిమిత్త మాత్ర సిద్ధాంతాన్ని తప్పనిసరిగా నమ్మవలసిందే ప్రతి భక్తుడు. మన జీవితాన్ని పరిశీలించినట్లయితే అంతా మన ఇష్ట ప్రకారమే జరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది, పనులన్నీ మనమే చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి చేసేది మనమని అనిపిస్తున్నా కూడా చేయించేవాడు ఒకడు ఉంటాడు. ఆ చేయించేవాడి చేతిలో మనం ఒక పనిముట్టుగా, ఒక సాధనంగా మాత్రమే పనిచేస్తూ ఉంటాం. ఇది సాధారణంగా అందరికీ ఎరుకలోకి రాదు. ఎవరైతే భగవంతుని నమ్ముతారో, భగవంతునికి సర్వస్వ శరణాగతి అవుతారో వారికి వస్తూ ఉంటుంది ఈ అనుభూతి. ఎందుకంటే బాహ్యానికి చూడడానికి మనం చేస్తున్నట్టే ఉంటుంది, అంతా మన ప్రయత్నం వల్లే జరుగుతున్నట్టు ఉంటుంది. ఎప్పుడైతే మనం చేసినటువంటి ప్రయత్నంలో ఫలితాలు విరుద్ధంగా వస్తాయో అప్పుడు మాత్రమే అనిపిస్తుంది, నేను ఇంత కష్టపడ్డా ఫలితం రాలేదు అంటే ఈ ఫలితాన్ని ఇవ్వకూడదని భగవంతుడు అనుకున్నాడేమో, లేదా భగవంతుడు ఇంకొకటి తలచాడేమో, తాను ఒకటి తలచిన దైవం ఒకటి తలుస్తుంది అని అంటారు కదా. ఆ సిద్ధాంతం అప్పుడు స్ఫురణకి వస్తుంది. కాబట్టి నిమిత్త మాత్ర సిద్ధాంతం అంటే మనం కేవలం నిమిత్తంగా మన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ పనులకి ఫలితాన్ని కూడా ఆశించేటువంటి అధికారం మనకు లేదు. ఆ ఫలితాన్ని ఇవ్వవలసింది కూడా, ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవలసిందో అదంతా కూడా భగవంతుని స్వాధీనంలో ఉంటుంది. మన జీవితాన్ని పరిశీలిస్తే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సంకల్పాలు చేశాం, అనేక కోరికలు మనం కోరుకున్నాం, అనేక ప్రయత్నాలు చేశాం. అవన్నీ మనం అనుకున్నట్టుగా జరిగినాయంటే జరగలేదు. అవన్నీ ఎలా జరగాలో అలా జరిగాయి. మరి ఎలా ఇదంతా? ఉదాహరణకి మనం ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి, ఆ సినిమాలో పాత్రలు తాము జీవిస్తున్నట్టే ఉంటాయి, తాము మాట్లాడుతున్నట్టే ఉంటాయి. కానీ వాస్తవం ఏంటి? వారు ఏం మాట్లాడాలో, ఎలా నటించాలో, ఏ పాత్ర పోషించాలో అదంతా ముందుగానే డిజైన్ చేయబడింది. ఆ డిజైన్ చేసినటువంటి దర్శకుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారమే సినిమాలో జరుగుతూ ఉంటుంది. కానీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? అద్భుతంగా ఈయన పాత్ర పోషించాడని, అద్భుతమైన డైలాగులు చెప్పాడని అని అనుకుంటూ ఉంటాం. ఇదే విధంగా ఈ భూమి మీద ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయో ఆ జీవరాశులన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి, వారి వారి విధులు నిర్వర్తిస్తూ ఉన్నాయి. కానీ ఎవరి దర్శకత్వంలో నిర్వర్తిస్తున్నాయి అంటే భక్తుడు నమ్మేది తాను ఏ మూర్తినైతే భగవంతుడిగా నమ్ముతాడో ఆ భగవంతుడు ఆదేశానుసారంగానే తన జీవితంలో అన్నీ జరుగుతున్నాయనేది అదొక విశ్వాసం. దాన్నే మనం నిమిత్త మాత్ర సిద్ధాంతం అంటాం. భగవద్గీతలో ఈ విషయాన్ని స్పష్టంగా చర్చించడం జరిగింది. అర్జునుడు అనుకుంటాడు, ఇంతమంది వీరులు నేను ఎలా సంహరించగలను అంటే శ్రీకృష్ణుడు చెప్తాడు, నువ్వు కేవలం నిమిత్త మాత్రంగా మాత్రమే యుద్ధం చేయి. వారు ఎప్పుడో సంహరించబడ్డారు. భీష్ముడు కానీ, జయద్రథుడు కానీ, కర్ణుడు కానీ, ద్రోణాచార్యుడు కానీ వీరందరూ సంహరించబడ్డారు. ఎవరి చేత? శ్రీకృష్ణుడి చేత. మరి ఇప్పుడు జరగాల్సిందేంటి? నిమిత్త మాత్రంగా నువ్వు యుద్ధం చేయాలి. బయట చూడడానికి ఎలా ఉంటుంది? యుద్ధం చేసింది ఎవరు అంటే అర్జునుడే అంటాం. కానీ వాస్తవం ఏంటి? శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారంగా ఆల్రెడీ యుద్ధం జరిగిపోయింది, ఆల్రెడీ వారు సంహరించబడ్డారు. ఇది చెప్పాడు. అంటే నిమిత్త మాత్రంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఏ పని చెయ్యాలో, ఎలా చెయ్యాలో, అది ఆ పని ఎప్పుడు ముగియాలో ఇదంతా తీర్మానించబడింది. అందువల్లే మనం నమ్ముతాం కదా, ఏదైతే జరుగుతూ ఉందో అది ఇలా జరగాలని రాసిపెట్టుందని అంటాం. ఇలా జరగాల్సిందే, దీనికి భిన్నంగా జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినటువంటిది. దీన్నే మనం భగవతత్వంలో నమ్ముతాం. ఇంకా మీరు బాగా గమనిస్తే పాత్రలు ఏ విధంగా అయితే సినిమాల్లో నటిస్తాయని చెప్పానో, మీరు రామాయణం తీసుకోండి. రామావతారంలో ఆ నారాయణుడే శ్రీరాముడుగా వచ్చాడు. ఆ తర్వాత శంకువు, ఆదిశేషుడు అవన్నీ కూడా అవతార రూపంలో వచ్చేసాయి. లక్ష్మణుడిగా, భరతుడుగా, శత్రుఘ్నుడిగా, వాల్మీకిగా అంతా వచ్చేసింది. అంటే అర్థం ఏంటి? రామాయణంలో ఏ పాత్రలు అయితే ఉన్నాయో ఆ పాత్రలన్నీ అప్పటికప్పుడు మనకు ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తాయి, కానీ వాస్తవంగా ఫిక్స్ అయిపోయినాయి. అలా ఫిక్స్ చేయబడ్డటువంటి పాత్రలే అవి ముందుగానే నిర్ణయించబడ్డాయి. ఈ పాత్ర ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని నిర్ణయించబడ్డాయి. మరి రావణాసురుడు విలన్ కదా, ఆ రావణాసురుడు కూడా కారణజన్ముడే. అందరూ కారణజన్ములే. అంటే రామాయణంలో ఏ పాత్రలు అయితే కనిపిస్తున్నాయో ఆ పాత్రలన్నీ కూడా నిమిత్త మాత్రంగా ఆ పాత్రలో పోషించి వెళ్ళిపోయినాయని అర్థం.
శ్రీకృష్ణ అవతారంలో కూడా అలానే జరిగింది. అంతెందుకు భగవద్గీత చెప్పింది ఎవరు అంటే శ్రీకృష్ణుడు, విన్నదెవరు అర్జునుడు, రాసిందెవరు వేదవ్యాసుడు. కానీ మూలంలోకి వెళ్తే చెప్పింది శ్రీకృష్ణుడు, విన్నది శ్రీకృష్ణుడు, రాసింది శ్రీకృష్ణుడు. ఎందుకంటే ఆ అవతారాలన్నీ నేనే అని ఆయన ప్రకటించారు కదా. ఇలానే ఉంటుంది. మనకు బాహ్యానికి కనిపించడానికి ఒక విధంగా ఉంటుంది, లోపల తత్వంలోకి వెళ్తే వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చేసేటువంటి పనులన్నీ మనం చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. నేను కష్టపడాలి, నేను కష్టపడితే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే నా అవసరాలన్నీ తీరుతాయి, కాబట్టి ఇదంతా నా స్వశక్తి మీదనే ఆధారపడి జరుగుతుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి నీకు ఏది రావాలో, నీకు ఏది కలగాలో, నువ్వు ఎలా చెయ్యాలో ఇవంతా కూడా ముందుగానే నిర్ణయించబడి ఉంటాయి. మనం నిమిత్త మాత్రులుగా ఈ పని చేసుకుంటూ వెళ్ళిపోతామన్నదే నిమిత్త మాత్ర సిద్ధాంతం. భక్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భావించేది ఏంటంటే, ఏదైనా సరే మన జీవితంలో జరిగే ప్రతి చర్యకి కారణం ఆ భగవంతుడే. ఆయన చేతిలో నేను ఒక పనిముట్టుని, ఆయన చెప్పినట్లు లేదా ఆయన ఆదేశం ఇచ్చినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. అందుకని అంటారు, శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు. సచరిత్రలో కూడా రాయబడి ఉంది, ఆయన ఆజ్ఞ లేకుండా ఆకైనా కదలదు అని రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటి? ఆజ్ఞ కదలడానికి ముందు వచ్చేటువంటి ఆజ్ఞ, కానీ ఆకుకు ఆ విషయం తెలియదు, చీమకు ఆ విషయం తెలియదు. చీమ తాను కుడుతున్నానని అనుకుంటుంది, కానీ శివుడు ఆజ్ఞ ఒకటి ఉంది, ఆజ్ఞ ప్రకారం నేను కుట్టానని చీమకు తెలియదు. అదేవిధంగా మనం కూడా పనిచేస్తున్నట్టే ఉంటాం, కానీ ఆజ్ఞ ప్రకారమే పనిచేస్తున్నామని మనకు తెలియదు. దీన్నే మనం భక్తిలో నిమిత్త మాత్ర సిద్ధాంతంగా భావిస్తాం. మరి ఈ నిమిత్త మాత్ర సిద్ధాంతాన్ని నమ్మినందువల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అంటే కన్నా అహంకారం పోతుంది. నేను చేస్తున్నాను అనేటువంటి ఒక అహంకారం ఎప్పుడైతే పోయిందో, అహంకార రహితమైనటువంటి హృదయంలో నుంచి మంచి ఫలితాలే వస్తాయి. అహంకారం లేనటువంటి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వారు విజయాన్ని సాధిస్తారు. ఎందుకంటే అహంకారం నేను చేస్తున్నానంటే కదా అహంకారం వస్తుంది. నేను పాడుతున్నాను అంటే అహంకారం. కానీ ఆ భగవంతుని శక్తి వల్లనే, ఆ భగవంతుని అనుగ్రహం వల్లనే నేను పాడగలుగుతున్నాను. నేను రాస్తున్నాను అహంకారం. ఆ భగవంతుడి అనుగ్రహం వల్లనే నేను రాయగలుగుతున్నాను. నేను ఉద్యోగం చేస్తున్నాను అహంకారం. ఆయన సంకల్పం మేరకే నేను ఉద్యోగం చేస్తున్నాను. ఇదంతా కూడా ఇలా భావించినందువల్ల, అంటే నిమిత్త మాత్ర సిద్ధాంతాన్ని నమ్మినందువల్ల అహంకారం పోయే అవకాశం ఉంటుంది. రెండవది, ఎప్పుడైతే మన పైన ఒకరున్నారు, వారు శాసిస్తున్నారు, వారు ఆజ్ఞ ఇస్తున్నారు, వారి ప్రకారం మనం చేస్తున్నాం అనిపిస్తుందో, అప్పుడు భగవంతునికి ఆటోమేటిక్గా మనం శరణాగతి అవుతాం. అలా శరణాగతి అయినప్పుడు ఖచ్చితంగా ఆ భక్తి భావన మన జీవితంలో మంచి ఫలితాలనే ఇస్తుంది. మన జీవనం ఆనందంగా సాగడానికి ఆ శరణాగతి భావన మనకు ఉపయోగపడుతుంది. అంటే ఆనందకరమైనటువంటి జీవితం రావాలంటే ఏ ఏ లక్షణాలు అయితే మన లోపల నుంచి వెళ్ళిపోవాలో అవన్నీ వెళ్ళిపోయి ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది. మూడవది, లౌకికమైనటువంటి శక్తియుక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుని యొక్క ప్రసాదంగా భావించినట్లయితే ఆ శక్తియుక్తుల వల్ల కలిగేటువంటి అహంకార భావనలో నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అంటే అర్థం, నిమిత్త మాత్ర సిద్ధాంతం అంటే నువ్వు నిర్వీర్యమైపోయి అసలు నాదంతూ ఏం లేదండి అంతా భగవంతుడిది అనేసి నిరాశలోకి వెళ్ళమని కాదు. అలా నిరాశలోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అంతా నేను చేసేది ఏముందండి, అంతా ఆయన ఇష్టప్రకారమే కదా. అంటే ఒక పని చేయలేకపోవడానికి కూడా ఆయన ఆజ్ఞ లేకపోతే ఏం చేస్తామండి, నేను కూర్చుని సోమరిపోతాను పెంచుకోమనిగా దాని ఉద్దేశం. నిమిత్త మాత్ర సిద్ధాంతము అంటే నీ ప్రయత్నం నువ్వు చేయి, ఫలితాన్ని ఆశించుకో. ఇది భగవద్గీత చెప్పేది, ఏ మహాత్ముడైనా చెప్పేది ఇదే. ఆ పనిని ఎగ్గొట్టడానికి, ఆ పని నుంచి తప్పించుకోవడానికి దీన్ని వాడమని కాదు. నిమిత్త మాత్ర సిద్ధాంతాన్ని ఉపయోగించినట్లయితే జీవితంలో ముందడుగు వేయాలి, కానీ అది వెనకడుగు వేసే విధంగా అది ప్రేరేపించకూడదు. కాబట్టి సాయిబంధులారా, బాబావారిని మనం పరబ్రహ్మ స్వరూపంగా భావించినట్లయితే రామావతారంలో, కృష్ణావతారంలో ఏ విధంగా అయితే ఆయన అంశాలతో అనేక మంది ఉద్భవించారో, బాబావారి చుట్టూ ఉన్నటువంటి అనేక మంది ప్రధానమైన భక్తులు కానీ, మీరు కానీ, నేను కానీ అందరం కూడా బాబావారి అంశాలుగానే ఈ భూమి మీదకి వచ్చాం. బాబావారి అంశాలుగానే ప్రవర్తిస్తూ ఉన్నాం. ఆయన డైరెక్షన్లోనే మనం ముందుకు వెళ్తున్నాం. మనకేం స్వతంత్రత ఉందనేటువంటి భావన అవసరం లేదు. నిమిత్త మాత్రంగా జీవించినా అదేం తప్పేమీ కాదు. బాబావారి సారథ్యంలో, బాబావారి మార్గనిర్దేశకత్వంలో, బాబావారి అడుగుజాడల్లో నడవడం అనేది గొప్ప విషయంగానే భావిస్తున్నాం. కాబట్టి నిమిత్త మాత్ర సిద్ధాంతాన్ని అవగాహన చేసుకుని జీవితంలో ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్.